దేవుడు ఈ లోకంలో ఏదైనా ఇచ్చాడు అంటే ది బెస్ట్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఏదో ఆత్రంగా ఆ తూతు మంత్రం తుమాకు మంత్రంగా ఏదో అడుగుతున్నారు ఇచ్చేద్దాం అన్నట్టుగా ఆయన దేవుడు ఏదైనా ఒకరికి ఆశీర్వాదం ఇచ్చాడు అనంటే అది ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. చూడండి, 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఆశీర్వదించగా ఎంతమంది తిన్నారంట? 5,000 కుటుంబాలు తినగా ఇంకెన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. అబ్రహాము గారు నీళ్ల తిత్తిని కొంత ఆహారాన్ని ఇచ్చి హాగరును ఇష్మాయేల్ని బయటికి వెళ్ళగొట్టిన తరువాత ఆ పారాను అరణ్యంలోకి వెళ్ళిపోతే అబ్రహాం గారు ఇచ్చిన ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి. కానీ పిల్లవాడిని దూరంగా పడవేసి దేవుని సన్నిధిలో ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవదూత చెప్తూ ఉన్నాడు, ఏమన్నా తెలుసా? నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు అని చెప్పి ఆమె కన్నులు తెరవగా నీటి ఊటను, అంటే దేవుడు పుట్టించిన నీటి ఊట ఆ రోజు పుట్టి